నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ శంకరి. కుక్క కాటుకు చెప్పుదే బాగుంటారు. ఇలా దేశం అంతా కూడా ప్రధానంగా చర్చించుకుంటున్న ఒక టాపిక్ కుక్క కాటు, వీధి కుక్కలు. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, ఢిల్లీలో 8 వారాల్లో ఒక్క వీధి కుక్క కూడా రోడ్ల మీద కనిపించదని చెప్పేసి తీర్పు ఇచ్చిందో, దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే దేశంలో ప్రతి గల్లీలా, ఢిల్లీలోనే కాదు ప్రతి గల్లీలా, దేశంలో ప్రతి గల్లీలా వీధి కుక్కలు ఉంటాయి. అయితే మొన్న చూసినాం, మనం హైదరాబాద్లో చూసినాం, తెలంగాణలో చూసినాం, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పట్టి నడుచుకుంటూ పోతున్న ముసలోళ్ళని, ఆడోళ్ళని, స్కూల్కి పోయి వస్తున్న పిల్లలని అడ్డగోలుగా ఖర్చి పిక్కలు పట్టి పీకిన కుక్క కాటు ఘటనలు చాలా నమోదైనవి. అసలు ఢిల్లీలో ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి. ఢిల్లీ రాష్ట్రం మొత్తంలో, చుట్టుపక్కల ప్రాంతం మొత్తంలో దాదాపు 10 లక్షల వీధి కుక్కలు ఉన్నాయంట. ఆ వీధి కుక్కల్ని కంట్రోల్ చేయకపోవడం వల్ల అడ్డగోలుగా అవి కరుస్తూ ఉన్నాయి. రేబీస్ వ్యాధి పెరుగుతూ ఉంది, ప్రాణాంతక రేబీస్ వ్యాధి సంఖ్య పెరుగుతూ ఉంది, రేబీస్ బాధితులు పెరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సీరియస్ గా ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏమని? 8 వారాల్లోగా మీరు వీధి కుక్కలన్నిటిని పట్టుకొని వాటిని ఒక సంరక్షణ కేంద్రానికి తరలించి వాటిని స్టెరిలైజ్ చేసి కంట్రోల్ చేయాలి, లేకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు ఉంటే తీవ్రంగా స్పందిస్తామని చెప్పేసి ఇది తీసుకుంది. మంచిదే. అయితే అసలు ఈ కుక్క కాటు అనేది, వీధి కుక్కలు అనేది ఇలా ప్రధాన సమస్య ఎందుకు మారింది అంటే, ప్రపంచంలో ఈ ప్రాణాంతక రేబీస్ వ్యాధి ఏదైతే ఉందో అది ఒకసారి వస్తే మనుషుల్ని కంట్రోల్ చేసిన కష్టం. మీరు ఒకసారి చూడండి, ఒక వీడియో పడుతుంది ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్టు. ఆ రేబీస్ వ్యాధి వస్తే ఏంటంటే మనుషుల్ని కంట్రోల్ చేయడం కష్టం. మంచానికి తాళ్లతోటి కట్టేస్తారు, మనుషుల మీదకి ఏమంటారు, విరుచుకోపడుతుంటారు వాళ్ళు. సో ఆ ప్రవర్తన అదంతా కూడా మనం కంట్రోల్ చేయలేం. ఈ నేపథ్యంలోనే రేబీస్ వ్యాధి ప్రపంచంలో నమోదవుతున్న రేబీస్ కేసులల్లో 36% మన ఇండియాలో నమోదవుతున్నాయి. 36% మన ఇండియాలో నమోదవుతున్నాయి. దాదాపు 20,000 నుంచి 25,000 మరణాలు సంభవిస్తున్నాయి రేబీస్ వ్యాధి వల్ల, కుక్క కాటు వల్ల దేశంలో. సో దాదాపు ఒక ఢిల్లీలోనే 10 లక్షల కుక్కలు ఉంటాయి, వీధి కుక్కలు ఉంటే, దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కుక్కలు ఉన్నాయి వీధి కుక్కలు. ఏది స్టెరిలైజ్ చేయనివి, వ్యాక్సినేషన్ వేయని కుక్కలు కొన్ని లక్షల కుక్కలు ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయో కూడా అధికారికంగా లెక్కలు. సో మీరు ఏం చేస్తూ ఉన్నారు? మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఈ సమస్య, ఒక కుక్క కరవడం అనే సమస్య ఇంత పెద్దగా దేశవ్యాప్తంగా చర్చకు రావడానికి కారణం ఏంటని చెప్పేసి సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వం మీద నెత్తిల అక్షింతలు వేసింది. సో ఢిల్లీలోనే కాదు, ఇది తెలంగాణకు వర్తిస్తుంది, ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుంది, యూపీకి వర్తిస్తుంది, మధ్యప్రదేశ్కి వర్తిస్తుంది, బీహార్కు వర్తిస్తుంది, ఒరిస్సాకు వర్తిస్తుంది. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఢిల్లీకి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో అది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. మిగతా రాష్ట్రాలకు అందరికీ ఇవ్వకముందుకే ఈ కుక్క కాటు మీద స్పందించి రాష్ట్రాలన్నీ వీధి కుక్కల మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అయితే దాదాపు ఢిల్లీ సబర్బన్ ఏరియాలోనే 10 లక్షల వీధి కుక్కలు ఉన్నాయంటే, వీధి కుక్కలను కంట్రోల్ చేయడంలో ఢిల్లీ మున్సిపాలిటీ ఎంత ఫెయిల్ అయింది ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ ఒకటే కాదు, మన హైదరాబాద్ కూడా అట్నే ఉన్నాయి వీధి కుక్కలు. ఎక్కడ పోతే అక్కడ గజ్జలు వనకాల్సి వస్తుంది కుక్కలకి. ఒకసారి ప్రపంచ ఆరోగ్య లెక్కల ప్రకారం చూస్తే ప్రపంచంలో ఉన్న వీధి కుక్కల కంటే ఇండియాలో ఉన్న వీధి కుక్కల సంఖ్య ఎక్కువ అంటాం. అది ఎంత అనేది కూడా అధికారికంగా చెప్పలేమని చెప్పేసి WHO ఒక ప్రకటన చేసింది. దాంతో పాటే రేబీస్ వ్యాధి మరణాలలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 36% ప్రపంచం మొత్తంలో నమోదవుతున్న వాటిలో 36% మన ఇండియాలోనే నమోదవుతున్నాయి అంటాం. ఏటా ఈ రేబీస్ వల్ల, కుక్క కాటు వల్ల 18,000 నుంచి 20,000 మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. అయితే 2024 లాస్ట్ ఇయర్ లెక్కల్లా అధికారికంగా నమోదైన ఫిర్యాదుల ప్రకారము 37 లక్షల కుక్క కాటు కేసులు నమోదైనాయి దేశంలో. ఎన్ని? ఒక్క సంవత్సరంలో 2024లో 37 లక్షల కుక్క కాటు దాని మీద ఫిర్యాదులు నమోదైనాయి. 37 లక్షల కుక్క కాటు ఫిర్యాదులు అంటే ఒక సంవత్సరంలో ఏ స్థాయిలో ఉందో వీధి కుక్కల సమస్య మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని దృష్టిలో అన్నిట్లో ఇట్లా ఢిల్లీలో ఎక్కువ ఉన్నదంటే, ఇంకా సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాల ప్రకారం ఢిల్లీలో ఈ సమస్య ఎక్కువ ఉన్నది. దేశవ్యాప్తంగా 37 లక్షలు అయితే దాదాపు 5 నుంచి 7 లక్షలు ఢిల్లీలోనే ఈ కుక్క కాటు ఫిర్యాదులు నమోదైనాయి. సో మీరు వెంటనే 8 వారాలలో ఈ వీధి కుక్కలన్నింటినీ లేకుండా చేయాలి, వాటిని రకరకాల సెంటర్లకు తరలించాలి, వాటికి వ్యాక్సినేషన్ వేయాలి, స్టెరిలైజ్ చేయాలి. అది అంతా సెట్ అయిన తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చినా మళ్ళీ అక్కడ వదిలేయాలి, వాటిని కొంత కంట్రోల్ చేసి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరి జంతు ప్రేమికులు ఏమంటారు? జంతు ప్రేమికులు ఊరుకుంటారా? అసలు దేశంలో ఇప్పుడున్న కుక్కలన్నింటినీ కూడా సంరక్షణ కేంద్రం తరలిస్తే సరిపోదు. 1% అవసరమైన దానికంటే 99%
వీధి కుక్కల సంరక్షణ కేంద్రాలు తక్కువ ఉన్నాయి. ఎట్లా సంరక్షిస్తాము? వీధి కుక్కలను ఎక్కడికక్కడనే పట్టుకొని అక్కడనే స్టెరిలైజ్ చేసి వదిలేయాలి. కొంత ఒక టీమ్స్, స్పెషల్ రెస్క్యూ టీమ్స్ లాంటివి, ప్రత్యేక టీమ్స్ లాంటివి ఏర్పాటు చేయాలి. రేబీస్ ఏదైతే వ్యాధి, రేబీస్ ప్రాణాంతక వ్యాధి ఉందో దానికి మన దగ్గర సరిపడా వ్యాక్సిన్ లేదు. వ్యాక్సిన్ లేకనే ఏడాదికి 20,000 మంది చచ్చిపోతా ఉన్నారు. ఆ సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచండి. వీధి కుక్క కాటును కంట్రోల్ చేసేలాగా టీంలు ఏర్పాటు చేసి వాటిని ఎప్పటికప్పుడు కొంత వ్యాక్సిన్ వేస్తూ ఉండండి. రేబీస్ వ్యాధికి కారణమయ్యేటువంటి కుక్క కాటు జరగకుండా, కుక్క కరిచినప్పుడు రేబీస్ వ్యాధి వ్యాపించకుండా వాటిని స్టెరిలైజ్ చేస్తూ ఉండండి అని చెప్పేసి జంతు ప్రేమికులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాటిని అన్ని తీసుకుపోయి సంరక్షణ కేంద్రాల్లో వేయాలి, బోన్లలో బంధించాలంటే కొన్ని లక్షల కుక్కలు, ఎన్ని కుక్కలు నేను లెక్క తెలిస్తే వాటిని ఎట్లా బంధించవచ్చో 8 వారాల, 10 వారాల, 8 నెలల ఒక టైం తెలుస్తుంది. సో జంతు సంరక్షణ ప్రేమికులు వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు నిర్ణయం మీద కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ కుక్కలను కంట్రోల్ చేయడంలో, వీధి కుక్కలను కంట్రోల్ చేయడంలో ఎవరైనా అడ్డుపడితే, జంతు ప్రేమికులైనా సరే, పర్యావరణ ప్రేమికులైనా సరే, ఎవరైనా అడ్డుపడితే తీవ్రంగా స్వీకరిస్తుంది, తీవ్రంగా చర్యలు ఉంటాయని చెప్పి సుప్రీంకోర్టు ఇంకో అల్టిమేటం కూడా జారీ చేసింది. సో ఇది ఢిల్లీలోనే కాదు, సుప్రీంకోర్టు అనే కాదు, ప్రతి రాష్ట్రంలో ఈ కుక్కల సమస్య, వీధి కుక్కల సమస్య ఎంతో ఉంది. గల్లీలో ఒక 4-5 కుక్కలు అనుకుంటాయి. సాయంత్రం 4-5 ఏంటంటే స్కూల్ పిల్లలు బడికి పోయి ఇంటికి వస్తున్న క్రమంలో వాళ్ళు భయంగా సాటుకు గోడకు నక్కి రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే అది ఎప్పుడు కరుస్తుందో తెలియదు, ఎప్పుడు తోకుతుందో, ఎప్పుడు సైలెంట్ ఉంటుందో తెలియదు. ఎందుకంటే వాటికి ఫుడ్ దొరకలేదు. కరోనా వచ్చిన తర్వాత ఈ వీధి కుక్కలు వీటి మీద కొంత దూరం పెరిగిపోయింది జనాలకి. సో వాటిని దగ్గర రాణిస్తలేరు, వాటిని దూరం కొడుతూ ఉన్నారు, వాటికి తిండి దొరకలేదు. దానివల్ల వాటిలో ఉన్నటువంటి ఒక ఆకలి అనేది రకరకాల రూపంలో అవి తీర్చుకుంటా ఉన్నాయి. సో ఈ వీధి కుక్కల సమస్య, దీన్ని కంట్రోల్ చేయడం ఒకటైతే, వాటిని ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేసి ఈ రేబీస్ వ్యాధికి ఏదైతే ఇన్సులిన్ ఉంటుందో ఆ వ్యాక్సిన్ను అందుబాటులో ఉంచేలాగా పెంచితే రేబీస్ మరణాలను తగ్గించవచ్చు. సుప్రీంకోర్టు చేసిన ఆలోచనను రాష్ట్రాలన్నీ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఈ వీధి కుక్కల సమస్య పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఇప్పుడు కాదు, వీధి కుక్కలు కొన్ని 100 ఏళ్ళ నుంచి ఉన్నాయి, మన తాతలు ముత్తాతల కంచెలు ఉన్నాయి. అప్పుడు లేదు, ఇప్పుడే ఎందుకు వస్తుంది అంటే వాటికి, వీధి కుక్కలకు ఫుడ్ దొరికే పరిస్థితి లేకపోవడం ఒకటైతే, ఆ రేబీస్ అవి కరవడం వల్ల వచ్చే రేబీస్ వ్యాధిని కంట్రోల్ చేసే వ్యాక్సిన్ సరిపడా లేకపోవడం కూడా వీధి కుక్కలను కంట్రోల్ చేయాలనే డిమాండ్ పెరగడానికి ఒక కారణమవుతుంది. రైట్, మరో టాపిక్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన ఛానల్ ప్రవీణ్ సుంకరి. నేను మీ ప్రవీణ్ సుంకరి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.